హే గాయ్స్, వెల్కమ్ టు శాంతి సిస్టర్స్. నేను ఇప్పుడే లేచిన అనమాట. మాకేమో మొత్తం రెడీ అయి తయారు కూడా అయిపోతుంది. తల స్నానం చేసింది, మొత్తం హెయిర్ డ్రై చేసుకుంటుంది. నేను ఇప్పుడే లేచిన. మా అమ్మ జిమ్కి వెళ్ళింది అనమాట. జిమ్కి వెళ్ళే ముందు అని దిగుతుంది ఇప్పుడే. వెయ్యి ఇప్పుడు ఫుడ్ పెట్టాలి. మా డాడీ ఇప్పుడు చికెన్ బిర్యానీ చేస్తున్నారు అనమాట. వీటికి ఇప్పుడు ఫుడ్ పెట్టాలి. చికెన్ తెచ్చింది మా డాడీ. చికెన్ బిర్యానీ వేస్తుంది ఈరోజు. సో ఈరోజు కాలేజ్కి వెళ్తున్నాను అనమాట. తలస్నానం తీసుకున్న ఆరాలని తొందరగా అప్పటి నుంచి హెయిర్ డ్రై చేసుకుంటున్నాను. We are bunking the class. Day 2 already. It's a day 2, right? A day 2. Okay. So we are bunking the class. Day 2 of bunking Day class. 2 of bunking class. We are excited. ఆటో ఎప్పుడు వస్తుంది? మళ్ళీ నాకు భయం వేస్తుంది. వాళ్ళు బయటకు వచ్చి మనకి Still. 3, 2, 1. Day 2 of bunking class. Yay! అదే ఇంటికి వచ్చేసరికి తొందరగా అసలు ప్లూటోగాడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వస్తా అని. చూడండి ఎంత ఎగ్జైట్ అవుతున్నాడు, ఘోరంగా ఎగ్జైట్ అవుతున్నాడు. వాడికి జూమీస్ వస్తున్నాయి. అసలు వాడు ఎక్స్పెక్ట్ చేయలేడు అనమాట నేను వచ్చేస్తే తొందరగానే. వాడు రోజు ఉంటున్నాడు పావు 2 రోజుల నుంచి ఇంట్లో ఒక్కడే. అందుకని చిన్నమ్మ నేనే తీనకాయ అమ్మో ఉరికేసేలా ఉన్నాడు నేను. ఒరే వచ్చేసినా కదా వద్దు సంతోషం ఆగట్లేదు. ఒక ఫోన్లే ఇప్పుడు ఒక్కరు ఫోన్లే వచ్చేసిన కదా పోనీ. ఇప్పుడు పడుకుంటాడు ప్రశాంత్. అసలు పడుకోడు గైస్. మేము ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాక మళ్ళీ మేము వచ్చినాక పడుకుంటాడు. అప్పుడు వరకు పడుకోడు వాడు. ఇక్కడ పడుకుంటే మళ్ళీ వీళ్ళు వచ్చేసినాకనే చూడనేమో డీప్కి వెళ్ళిపోతున్నా. వాడు ఏం భయమో మరి. నేను వచ్చాను కదా వాడు సంతోషం. సో అది నేను ఇప్పుడు డ్రెస్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినా. సో ఇప్పుడు తింటా అనమాట. సో నిశాంత్కి తెలియదు నేను వచ్చినా అని. నేను నిశాంత్ కాలేజ్కి వెళ్ళింది కాబట్టి నిశాంత్కి తెలియదు నేను వచ్చినా అని. సో ఒక చిన్న ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను నిశాంత్కి. సో నిశాంత్ వస్తుంది కదా. నిశాంత్ వచ్చినప్పుడు ఆ డోర్ ఉండే కదా, ఆ డోర్ ఓపెన్ చేసి పెట్టేస్తా. ఓపెన్ చేసి పెట్టినప్పుడు తనకోసం ఒకవేళ బెల్లి కొట్టినా కూడా తను ఓపెన్ చేసి ఇస్తుంది. నేను అక్కడ వెనకాల అక్కడ ఆ కార్నర్లో దాచుకుంటాను అనమాట. కార్నర్లో దాచుకుంటా. నిశాంత్ వచ్చినాక ఇల్లంతా ఎత్తుకుతుంది. సో ఎక్కడ ఉందో కనిపించదు అనమాట. లేకపోతే మొత్తం డోర్ ఓపెన్ చేసి ఇక్కడ రూమ్కి వచ్చేసి దాచుకుంటాను అనమాట. నిశాంత్ మొత్తం అటు తిరిగి రూమ్లోకి వస్తుంది కాబట్టి నిశాంత్కి అర్థమైపోతుంది అంటున్నాను. సో నిశాంత్ సర్ప్రైజ్ అవుతుంది. ఆ రియాక్షన్ తనకి రికార్డ్ చేస్తా. సో చూడండి. సో ఇప్పుడు ఎగ్జైటెడ్ అఫ్కోర్స్. నిశాంత్కి తెలియదు కాబట్టి ఇట్లా ఫస్ట్ టైం బంక్ కొట్టినా కదా, ఫస్ట్ టైం కాలేజ్ బంక్ కొట్టినా. సో బంక్ ఎందుకు కొట్టినా అంటే 2 క్లాసెస్ ఉండే, క్లాసెస్ అన్నీ అయిపోయాయి కాబట్టి బంక్ కొట్టినా అనమాట. సో ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా డబ్బులు పెట్టుకొని వచ్చినాం అనమాట. సో మీరు చూసే ఉంటారు. మేము అందరం ఇలా 3 వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే తినేస్తాను. తినేసి నిశాంత్ వచ్చేలాగా వెయిట్ చేద్దాం అనమాట. నేను పోలేదంట గైస్ ఈరోజు. నేను పోయినంట గైస్ ఈరోజు. నేను పోలేదంట గైస్ ఈరోజు. నేను పోయినంట గైస్ ఈరోజు. చెప్పు ఏంటి ఏంటి ఏమైందంటే నీకు బిర్యానీ పెట్టలేదని వచ్చేసినావా? యాక్చువల్లీ సగం రైట్ కానీ దానికోసమే రాలేదు. నేను వచ్చాను అంతే. ఎందుకు క్లాసెస్ లేకుండేనంట అని వచ్చినావా? ఐ బంక్డ్ ద కాలేజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. నవ్వలేదు గైస్, నవ్వట్లేదు గైస్, నవ్వుతలేదు. చిన్ను ఇను చూసినారు గైస్. నేను అంటే కామెడీ అయిపోయింది అందరికి. చిన్ను ఐ బంక్డ్ ద కాలేజ్ విత్ ఫ్రెండ్స్. వెల్ డన్. నిశాంత్ ఇంటర్లో అయినావా? ఇంటర్లేదు గైస్. ఇప్పుడు నిశాంత్ ప్రూఫ్ చూపిస్తే కానీ ఇదేమో గైస్ అన్నమాట. ప్రూఫ్ కూడా ఉంది. ఏంటి చూపి. ఇప్పుడు వెళ్ళారా? వచ్చేసి డైరెక్ట్ ఇంటికి వచ్చి ఇంటికి ఆటో షేర్ చేసుకొని 700 అయింది ఆటో తెలుసా. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడే ఎప్పుడో కదా ఎట్లా వేస్తుండో నా ఢిల్లీ బాబు.